హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచిలో నేను మీ స్మార్ట్ విజయ. ఈరోజు నేను మటన్ తోటకూర కర్రీ అయితే చేసి చూపిస్తానండి. కావాల్సిన ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. ఆయిల్ అయితే మనకు వేడైంది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి బాగా మధ్యాహ్నం వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, సరిపడా ఉప్పు ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇందులో తరిగి పెట్టుకున్న తోటకూర కూడా వేసేస్తున్నానండి. బాగా కలిపేసుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చల్లారింది కూడా మనకి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలా పొడి అయితే వేసుకుంటానండి. మనకి తోటకూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీగా తోటకూర మటన్ కర్రీ రెడీ అండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.